నేను पार्क చేసి వస్తాను. मोहन और राजेंद्र. अच्छा रुकिए मैडम, आप अंदर नहीं जा सकते मैडम. ఎవరిని అనుకుంటున్నారు నన్ను? అమృతవల్లినే ఆపుతారా? నన్ను వెళ్ళని. नहीं जा सकते मैम, नहीं जा सकते आप प्लीज. పిన్ని మీరేంటి ఇక్కడ? నా కోడల్ని కలవాలంటే వీళ్ళు నన్ను వదలటం లేదు. తను ఇక్కడ ఉద్యోగం మానేసింది పిన్ని, ఢిల్లీ వెళ్ళిపోతుంది. బహుశా పార్టీకి బయలుదేరిపోయి ఉంటుంది కూడా. చిన్న అర్జెంట్ గా కార్ తీసుకునిరా. ఏమైందమ్మా? త్వరగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, పద. కారు డబ్బాకి గుడ్డలు చుట్టినట్టు ఉన్నాడు. ఎవడ్రా వీడు? రోడ్ రిపేర్ అనుకుంటామ్మా, టైం పట్టేలా ఉంది. నువ్వు రిపేర్ సంగతి చూసుకో, నేను కోడల దగ్గరికి వెళ్తాను. ఆటో అమూల్ బేబీ, ఏంటి ఇదంతా? నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు నీకు అర్థం కావట్లేదురా. ఒకసారి పెళ్లి చేసుకో. ఇప్పుడు ఈ జర్నీ అవసరమా చెప్పు? నేను కూడా నీతో రానా? నో నీడ్. ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నారు? ఏడి మా వడేడి అనుకున్నా. ఇలాంటి ఓ రోజు వస్తుందని నేను ఆ రోజు అనుకున్నా. 1000 అబద్ధాలాడైనా పెళ్లి చేసుకోమంటారు కానీ అలాంటి పెళ్ళిళ్ళు వర్కౌట్ అవ్వవనే చిన్న విషయం ఎందుకు అర్థం చేసుకోరు? ఆ రోజు పెళ్లి చూపుల్లో ఎన్ని అబద్ధాలాడాడు. మీ అమ్మ మా బేటీకి ప్రాబ్లం అంటే మావాడు మా బేటాకి అంటే వాడికి ప్రాబ్లం అని చెప్పాడు. అదొక్కటా? మీ నాన్న చెప్పినవన్నీ మా వాళ్ళకి మార్చి మార్చి చెప్పేశాడు. అమ్మమ్మమ్మమ్మమ్మ ఎన్ని అబద్ధాలు. నేను ఆ రోజే చెప్పేద్దాం అంటున్నాను కానీ నేను చెప్పడం వల్ల వాడు మాయలోడు కదా. పాపమే, చాలా మంచోడే వాడు. నీ ప్రాబ్లం ని వాడి మీద వేసుకున్నాడే. హలో, మీకు తెలుగు అర్థం అవుతుందా? నేనేం చెప్పాను మీరే మాట్లాడుతున్నారు. వాడిని వదిలించుకోవాలని నువ్వు వర్జిన్ కాదని అబద్ధం చెప్పినా గానీ వాడిని మీద చూపించిన ప్రేమలో కొంచెమైనా చేంజ్ కనిపించిందా? నేను చెప్పేది అర్థం అవుతుందా? నా ఇంటెన్షన్ అర్థం అవుతుందా? నువ్వు వెంటనే వెళ్ళు, అతను వదులుకోవద్దు. నీకంత మంచోడు దొరకడే. ప్లీజే నా మాట విను. అవునమ్మా, వాడిని వదులుకోకు. అమ్మా ఇది వచ్చిందేంటి? దొరికితే రేవెట్టేస్తుంది జంపు. నేను నీ గురించి ఏం చెడుగా చెప్పినా వాడు ఒక్కటే చెప్తుండేవాడు. అమ్మా రిందా లాంటి పిల్ల మన ఇంటికి కోడలుగా రావడం మన ఏదో జన్మలో చేసుకున్న పుణ్యమమ్మ అంటుండేవాడు. నిజమే, కానీ నేనంతకన్నా పెద్ద నిజం చెప్పనా? వాడు నాకు కొడుకు అవడం, నీకు భర్తగా రావడం
ఇది మనం ఏదో జన్మలో చేసుకున్న పుణ్యమమ్మా. ఇంతకు మించి తల్లిగా ఓ కొడుకు గురించి చెప్పకూడదు. పాపం, పిచ్చి వెధవ. జరిగింది ఇదమ్మా అని ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించాడు, వినలా. వాడు ఒక్క మాటతో నా కళ్ళు తెరిపించాడు. కొడుక్కి సమస్య అన్నప్పుడు లేనే ఆహం. ఇప్పుడు కోడలి విషయంలో ఎందుకమ్మా అని అడుగుతుంటే నా దగ్గర సమాధానం లేదు. నా అహం, ఆవేశం, నా ఆలోచనల్ని తప్పుదారి పట్టించాయి. పెద్దదాన్నైనా చేతులు జోడించి అడుగుతున్నాను, మన్నించమ్మా. ఏంటత్తమ్మా మీరు? ప్లీజ్ మీరలా మాట్లాడకండి. ఎంతో సంతోషంగా గడపాల్సిన సమయం నా వల్ల ఎన్ని తిప్పలు పడ్డారు. ఇందులో ఎవరే తప్పు లేదత్తమ్మా, పరిస్థితులు అలా వచ్చాయి. సారీ. వచ్చిందమ్మా. అమ్మా, వచ్చేసావా? ఎంత మోటివేట్ చేసినా మోటివేట్ అయితే లేటరా వీడు, లేస్తూనే లేడు. వాడికి నచ్చిన అమ్మాయిని తీసుకొస్తే ఏమన్నా లేస్తాడేమో. వాడికి నచ్చిన అమ్మాయి అంటే మీ అక్కరా? ఓకే బావా, అక్క విడిపోయారు. అక్కకి నువ్వు అంటే పిచ్చి బావా. నిన్ను పెళ్లి చేసుకోవడానికి అక్కడ పీటల మీద రెడీగా కూర్చొని అసలు నువ్వు ఒప్పుకుంటే రేపే నీ పెళ్లి. తాది పొట్టుతో మండపం మీద కూర్చుంది. నేను కొత్త జీతం ఇస్తా, నేను పెళ్లి చేసుకుంటా. ఏంటిచ్చేది? ఆల్రెడీ ఆవిడకి పెళ్లి అయిపోయి 2 పిల్లలకి డెలివరీ ఇచ్చింది. టాకింగ్ రా, ఇట్స్ ట్రూ. ఏదో నేను మోటివేషన్ చేద్దాం అలా వాగాం. ఇది మోటివేషన్ రా.